కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. హనుమంతు ఆ పేరు వింటేనే అనిపిస్తుంది అసలు ఎంత వరస్ట్ ఫెలో అని. ఏ రోజు ఏ వీడియోలో ఏ పర్సన్ నేను డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు మాట్లాడిన సందర్భం కానీ తిట్టిన సందర్భం కానీ లేదు. ఒక చిన్న వీడియో మనుషుల రక్తాన్ని మరిగించేలా చేస్తుందనే చెప్పుకోవచ్చు. తండ్రి కూతుళ్ళ అనుబంధం ఏదైతే ఉంటుందో, చిన్న పాప తండ్రి దగ్గరికి వెళ్ళి ఆడుకునే ప్రాసెస్ కావచ్చు, ఆయన బెల్ట్ తీస్తూ అది ఉయ్యాలలా చేసి తన మీద కూర్చోబెట్టి ఊపుదామన్న ప్రాసెస్ ఏదైతే ఉందో, దాని ఎంత వరస్ట్ లాంగ్వేజ్ యూస్ చేసి మాట్లాడారు అంటే ఆ నలుగురు వ్యక్తుల గురించి అసలు చెప్పుకోక్కర్లేదు. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు పోస్టులు పెడుతూ ఉంటుంటారు, పిల్లలతో తండ్రి కూతులకు సంబంధించి కావచ్చు, తల్లి కొడుకుకు సంబంధించింది కావచ్చు. ఒక్కసారిగా ఇది చూడగానే భయమేస్తుంది. అసలు ఏ విధంగా మాట్లాడాలి, అతన్ని ఏ విధంగా శిక్షించాలి? ఎడ్యుకేటెడ్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా ఉంటారంట ఒక గ్రూప్, అండ్ దే ఆర్ బిలాంగ్ టు లైక్ ఎట్లా అంటే మూవీ ఇండస్ట్రీకి తెలిసి అట్లా ఒక మంచి పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళే. ఒకప్పుడు వీళ్ళ వీడియోస్ మంచిగా ఫేమ్ అయ్యి మంచి క్రిటిసిజం, మంచి రివ్యూ రాస్తున్నారు అనే ఉద్దేశంతో మంచు మనోజ్ గారు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ పంపారట. అంటే చూడండి, పంచు మనోజ్ గారు ఆ మనిషి చూసి నువ్వు బాగా చేస్తున్నావు, ఇలాగే ఒక విమెన్ ప్రొటెక్షన్, విమెన్ సేఫ్ దాని గురించి కూడా మంచి వీడియో చెయ్యి అని పంపిస్తే రెస్పాండ్ రాలేదంట. అది పక్కన పెడితే ఈ వీడియో చూసినప్పుడు అంటే ఒక మనిషి ఇంతకంటే నీచంగా మగాడు, ఇంతకంటే నీచంగా దిగజారలేడు అనేది మాత్రం చూపించారు ఈరోజు. ఆ వీడియో చూసినంతసేపు కోపము అనేది మీరు అన్నారు కదా, బ్లడ్ బాయిల్ అయ్యేది అనేది, అంత చిన్న పాప దాని మీద అసలు ఎవరి మీదనైనా మనం ఎప్పుడు ఎన్నో వీడియోలు చేసాం ఉషా. ట్రోల్ చేసే అధికారము బియాండ్ పర్సనాలిటీ, అంటే బియాండ్ లిమిట్స్ దాటి నీకు కంటెంట్ నచ్చలేదు, ఈ కంటెంట్ కాదు ఇది చెయ్యండి, ఇంతవరకే మీకు అర్హత. ఏ ఫ్యామిలీలో కాడ ఒక భార్యను కానీ ఒక కూతుర్ని కానీ లేకపోతే ఒక భర్తను కానీ మీరు ఇలా ఉండొద్దు, ఇలా అంటే విచ్చలవిడితనం గురించి మాట్లాడట్లేదు, అలా మాట్లాడొద్దు. ఎవరికి కొంచెమన్నా వాళ్ళ పర్సనాలిటీని రెస్పెక్ట్ చేయండి, అలా అంటే గౌరవించండి. ఇప్పుడు 15-20 ఏళ్ల కింద చీరలు కట్టుకున్నారు ఉషా, బికాజ్ ఇట్ వాజ్ అ కామన్ అటైర్. ఇప్పటికి వచ్చే వరకు చీరలో కంటే నార్మల్గా ఈ ప్యాంట్ షర్ట్లో చుడిదార్లో వేసుకుంటే కంఫర్ట్, ఎక్స్పోజింగ్ ఉండదు. ఈ ఆఫీస్లకు వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా కాస్త కంఫర్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అప్గ్రేడ్ అవ్వటం వరకు మనం దాన్ని సమ్మతించాలి కూడా. ఎందుకు అంటే అది స్టైల్ కాదు, అది మోర్ దాన్ కంఫర్ట్. కానీ బియాండ్ లిమిట్స్ వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ తల్లి వాళ్ళ వరకే చెప్పాలి. కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నీకు నచ్చలేదు వీడియోని పాస్ చేయి, కానీ నువ్వు క్రూరంగా చూస్తూ మదపిసాచిల్లక్క దాని గురించి కమెంట్లు చేస్తూ నువ్వు ఒక రకమైన సాడిజాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అని అంటే అసలు ఫస్ట్ నువ్వు మీ ఇంట్లో ఉండడానికి సేఫ్ కాదు, మీ ఇంట్లో వాళ్ళు సేఫ్ కాదు. బికాజ్ నువ్వు ఎక్కడో అక్కడ ఆ మెంటాలిటీ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలతో కానీ వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ ఆఫీసులో కానీ చూపించారా? ఈ తత్వం ఉన్న వాళ్ళు ఆర్ లైక్ సేఫ్ టు లివ్ విత్? నో. ఈ వీడియో ఇప్పుడైతే ఎవరైతే చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ భార్యాపిల్లలు కానీ చూస్తే వాళ్ళ ముఖం మీద ఉమ్మేస్తారా? చెయ్యరా? ఖచ్చితంగా, డౌటే లేదు. ఇంకో విషయం తెలుసా అండి, ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ హనుమంత్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి IAS ఆఫీసర్. ఆయనకి మొహం అసలు ఇప్పుడు అందుకే అంటారు కదా, వారసత్వంగా అందరికీ ఆ గుణాలు రావు అనడానికి ఆయన ఇప్పుడు ఆయన ఎన్ని రెప్యూటెడ్గా ఎంతవరకు వర్క్ చేసి ఒక పేరు నిలబెట్టుకొని ఉంటారు. ఇట్లాంటి చండాలు ఇంత పెద్ద పెరిగినాక కూడా పరువు తీస్తారు అని ఆయన ఏ రోజు కూడా ఊహించి ఉండరు. వాళ్ళ బ్రదర్ గురించి కూడా నేను విన్నాను ఒక వీడియోలో, చాలా మంచి వ్యక్తి అంట వాళ్ళ బ్రదర్. అంటే ఇక్కడ ఏమైందంటే బేసికల్గా గో విత్ ద ఫ్లో లాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒక కిక్ అనేది స్టార్ట్ అయింది. మొన్న కూడా మనం ఒక వీడియో చేసాము. అది ఎట్లా ఉంటుందంటే విచక్షణ జ్ఞానము కోల్పోతారు. ఎప్పుడైతే
ఇప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా మనం అందుకే కొంచెము సాయి ధర్మ తేజ్ గారు ఒక మాట చెప్పారు, ట్వీట్ చేయడం అద్భుతంగా స్పందించాల్సి, ఆయన చాలా బాగా రియాక్ట్ అయ్యారు. ఏమని చెప్పాడంటే 2 వర్గాల నుంచి మాట్లాడారు. ట్రోల్ చేసే అధికారం అసలు ఎవరికి ఇచ్చారు, ట్రోల్ చేయటం అనేది ఈరోజు తను రిక్వెస్ట్ చేసినంత వరకు మన సీఎం కానీ వీళ్ళందరినీ డిప్యూటీ సీఎంని అందరినీ బెస్ట్ వే ఏంటంటే మనకి ఈ మధ్యనే ఒక 2-3 ట్రోల్స్ తీసి ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. కొడుకు ఇలా కిటికీలో నుంచి బయటికి వస్తే అది భరించలేక తను ఆత్మహత్య చేసుకుంది. నాకు చాలా బాధేసింది. అంటే ఏ తల్లి కూడా ఒక పిల్లల్ని అట్లా అవుతుందని కోరుకోదు, వదిలేయదు. మీకు అర్హత ఎవరు ఇచ్చారు? నాకు ఈరోజు మాట్లాడుతున్న ఆ సన్నివేశం గుర్తొస్తోంది ఉషా, నిజంగా కూడా చెప్తున్నాను. పిల్లోడు బతికాడు, కానీ ఈరోజు పిల్లోడు తల్లి లేదు. బికాస్ ఆఫ్ దీస్ యూజ్లెస్ ఫెలోస్. ఏమనుకొని మీరు ట్రోల్ చేస్తారో, మీకు అసలు ఎవరిచ్చారు అధికారము? మీకు ఒక మనిషిని జడ్జి చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? నువ్వు కంటెంట్ నచ్చితే చూడు, లేకపోతే లేదు. అయ్యో బాబు బతికాడు, అదృష్టవంతురాలు తల్లి, ఇలా పెట్టలేవా? ఎందుకు ఆ శాడిజము, ఆ సైకోయిజము నీకు ఎవరిస్తున్నారు? ఒక మనిషిని, ఒక తల్లిని అనే అర్హత నీకు ఎవరిచ్చారు? ఒక ఆడదాన్ని అర్హత వేరు, తల్లి అర్హత వేరు. తల్లిని అంతగనం. సెకండ్ది నేను మొన్న ఒకటి చూశాను కేరళలో. యాక్చువల్లీ నేను దాని మీద కూడా వీడియో చేద్దాం అనుకున్నాను. ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఆ తర్వాత ఇట్లాగే ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ ఇలాగే పరిచయం అవుతారు కదా, నేను అదే చెప్తుంటాను, నెత్తినూరు కొట్టుకొని. అట్లా ఎవడో తలా ముక్క లేని వాళ్ళతోటి పరిచయం పెంచుకుంటే అతను వచ్చి ప్రపోజ్ చేశాడు. ఈ అమ్మాయి ఓకే చెప్పింది. కొన్ని రోజులు మంచిగానే అంతా నడిచింది ఇద్దరిది. దాని తర్వాత నడిచినప్పుడు అందరూ మంచిగా ట్రోల్ అంటే లైక్ మంచి కమెంట్స్ పెట్టడము, టుగెదర్నెస్ని ఎంజాయ్. వీళ్ళకు ఒక ఫీస్ట్ కదా, ఏదో ఒక మసాలా కావాలి, నడిచింది. ఆ తర్వాత వాళ్ళకి ఏదో డిఫరెన్సెస్ వచ్చి, అదే కదా కర్మ. వీళ్ళు అన్నీ బయట పడిపోతున్నారు కదా. దట్ ఇట్ ఈస్ అ పర్సనల్ థింగ్. వాళ్ళు పర్సనల్గా కలిశారన్నది కూడా పెట్టారు, సెలబ్రేషన్స్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఎప్పుడైతే విడిపోతారో తెలిసిపోతుంది కదా. ఇంకా అమ్మన డాష్లో ఆ పిల్లను చాలా విడిగా బూతులతోటి పెట్టడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఉషా. అంటే వీళ్ళు ఒక మనిషిని ప్రాణాలు తీసేంత వరకు. మరి మీరే ప్రాణం పోసి మీరే తీస్తున్నారు అంటే మీరు ఏమన్నా దేవుళ్ళు అనుకుంటున్నారా? అంటే యూట్యూబ్ మీరు చూస్తే వస్తుంది, మీకు నచ్చిన కంటెంటే చూడండి. ఈ యూట్యూబర్స్ కూడా ఒక లిమిట్ దాటి మీరు మీ పర్సనల్ లైఫ్ని, మీ పిల్లలను పెట్టి వాళ్లతో మాటలు అనిపించుకోవాల్సిన గతి మీకు లేదు అని నమ్ముతున్నాను. మీ టాలెంట్ని, మీ స్కిల్ని బయట పెట్టండి. ఎందుకంటే ఈరోజు నేను ప్రౌడ్గా కూడా చెప్తాను, యుఎస్లో ఉన్న పిల్లలకి యూట్యూబ్ వీడియోస్లలో వంటలు ఇట్లా చూసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు శుభ్రంగా నేర్చుకొని ప్రతి ఒక్క స్కిల్ ఏమనంటే యూట్యూబ్లో కొట్టి నేర్చుకుంటున్నాము. యూట్యూబ్ అంటే ఒక అల్లిక దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక చదువు దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక డిజిటల్ టెక్నాలజీ నుంచి మొదలు పెడితే, ఒక ఫోన్ని ఎలా ఓపెన్ చేయాలని మొదలు పెడితే, ఒక సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సో ప్రొడక్టివ్. కానీ ఒక పాల దాంట్లో విరగొట్టి విషం అన్నట్టు, ఒక చుక్క విషం చాలు అన్నట్టు ఇదిగో ఇలాంటి దౌర్భాగ్యాలు ఉండటం వల్ల మిగతా యూట్యూబర్స్ మీద కూడా మేము యూట్యూబర్ అని చెప్పుకోవడానికి ఒక చిన్నతనాన్ని ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏది చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, కొంచెం ఇల్లిటరసీ ఉన్నవాళ్ళు, రోడ్డున పోయే పోరంబక్కుల కంటే అధ్వానంగా బిహేవ్ చేశారు ఈరోజు వీళ్ళు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని అనిపించింది నాకు వాళ్ళని చూస్తే. సో దీన్ని మనము ఖచ్చితంగా వీళ్ళకి ఎలా శిక్ష వెయ్యాలి అని అంటే ఉషా, వీళ్ళకేసే శిక్షతోటి ఎవడు ట్రోల్ చేయాలన్నా భయపడాలి. ఎందుకు అంటే ఆ ట్రోలర్ వల్ల మేబీ ప్రాణాలే తీసుకోక్కర్లేదు. వాళ్ళు ఏదో వాళ్ళకున్న స్కిల్నో లేకపోతే కొంతమంది డ్యాన్సులనో అమ్మాయిలో ఏదో రకంగా చేస్తున్నప్పుడు వీళ్ళు చేసే ఒక అనాగరికమైన కమెంట్స్ తోటి, ట్రోల్స్ తోటి వాళ్ళు మానసికంగా ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా అనుభవించా. అవి చదివి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళను నిందలేయటం కానీ, ఆపేయమంటం కానీ, వాళ్ళ ఇంట్లో ఒక కొల్లోలం ఒక చిన్న నీ కమెంట్, నీ పైచ్యానికి వచ్చే కమెంట్, నీ వ్యూ నువ్వు వేరే వాళ్ళ మీద పెట్టే నీ ఓన్గా నువ్వు పెట్టే కమెంట్ వాళ్ళ లైఫ్లో ఒక భయంకరమైన తుఫాన్ రేపుతుంది. మనకు కనిపించేవి ఇవే, కనిపించనివి ఎన్నో ఉండి ఉంటాయి. సో కాబట్టికే
ఈరోజు గవర్నమెంట్కి ఎలాగైతే పెద్ద పెద్దగా ఇప్పుడు స్టార్స్ రెస్పాండ్ అవ్వటము అద్భుతం. కానీ ఈరోజు మళ్ళీ నేను ఇంకొకటి బాధాకరంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే ట్రోల్ గురవుతున్నారో లేదు ఒక యూట్యూబ్ మీద ఒక మచ్చ తెచ్చారో వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా రియాక్ట్ కాకపోవడం అనేది ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ ఇట్. ఈరోజు నేను మళ్ళా యూట్యూబర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ట్రోలర్స్ అందరినీ మీరు ఎంత బాధపడ్డారు, మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, దాన్ని వాళ్ళకి ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అనే దాన్ని మీరు చేస్తూ ఈ హనుమంతు అనే అతనికి ఎలాంటి శిక్ష వేయాలో మీరు అనుభవించిన ఒక పెయిన్ నుంచి వచ్చే డెసిషన్ అంటారు కదా, ఆ డెసిషను ఆ జడ్జిమెంట్ మీ త్రూగా ఇవ్వండి. అప్పుడు ట్రోల్స్ అంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. నౌ ఇఫ్ యూ ట్రోల్ వాళ్ళకి అర్థమవుతుంది మీరు చేసిన శిక్ష అంటే మీరు చేసిన తప్పుకు శిక్ష చేస్తేనే మీరు తీసేసి సారీ చెప్పాడు అని అంటే, మీరు అనాగరికంగా ఒక చిన్న పాపను పెట్టి అన్ని వల్గర్ లాంగ్వేజ్ అంటే అసలు వాడికి అసలు నోరెలా వచ్చింది అంత బూతు మాటలతోటి అనేది కూడా చాలా సిగ్గుపడాల్సిన విషయం. మరి ఈ దెబ్బతోటన్నా ఈ ఒక కలకలము ఏదైతే సాయి ధరమ్ తేజ్ రేపెత్తారో ఆ కలకలం ఇంకా కంటిన్యూ అవుతూ ఈ ట్రోల్ చేసే వాళ్ళకు గుండెల్లో కొంచెమన్నా మార్పు మనుషుల్లాగా మారతారని, మీకు నచ్చనైతే కంటెంట్ను మూవ్ చేయండి. కానీ ఎదుటి మనిషిని చూస్తూ నువ్వు ఇది ఎందుకు వేసుకున్నావు, నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు, బొట్టు పెట్టుకోలేదు, అరే బాబా ఇంట్లో వాళ్ళు సరిపోతలేరా నాన్న, మీరు ప్రతి ఇంట్లో వాళ్ళు సరిపోరా, ఇంట్లో వాళ్ళు సరిపోతారు, బయట ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, అయినా వై యూ గైజ్ ఆర్ అగైన్ బ్యాక్ ఆఫ్ సంబడి. ఒక అమ్మాయి కూడా బాడీ చూపించుకొని చేసుకుందంటే ఎంత పెయిన్తో చేస్తుందో ఇష్టంతో చేస్తుందో మనకు తెలీదు. నీకు నచ్చలే జస్ట్ మూవ్ ఆన్, డోంట్ వాచ్. కానీ ఇలాగా బాడీ షేమింగ్ చేయటం మర్చిపోయినాను. ఐ వుడ్ లైక్ టు టెల్, రేణు దేశాయ్ చాలా రోజులు పిల్లల్ని చూపించాలి బికాజ్ షీ వాజ్ స్కేర్డ్. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ పిల్లల మీద ఎక్కడ పడుతుందో అని ఆవిడ చాలా ప్రొటెక్ట్ చేసుకొని పెంచితే, ఈరోజు కొంచెం బయటకు వచ్చాక మొన్న వాళ్ళ పాప మీద కూడా కమెంట్ చేస్తే తను చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. అసలు మీకు ఎవరిచ్చారో ఈ పోలికల్ని కూడా మాట్లాడే, మీరు మీ పాప ఇలా ఉందేంటి, మీరు అరే ఎవడ్రా దేవుడిచ్చిన పిల్లలు, అసలు మీరెవరు ట్రోల్ చేయటానికి. ఐశ్వర్యరాయ్ కూతురు మీద మీ అమ్మంత అందంగా లేవా, ఆ పిల్ల అవి చూస్తే ఎంత మానసికంగా కృంగిపోయి అసలు అంటే బడ్డింగ్ అంటే ఒక ఎదగాల్సిన ఒక పిల్లను ఆ మానసికంగా తొక్కి పెట్టడం వల్ల ఆమె చాలా చూసి రియాక్ట్ అయ్యి తను కేసు వేసింది యాక్చువల్గా. సో ఇలా పెద్దవాళ్ళని అంటే పిల్లల్ని చూసి వీళ్ళు అసలు ఇక్కడ కూర్చొని ఏమనుకుంటున్నారు జస్ట్ లైక్ ఇట్ అన్నట్టు చేయడము. మొన్న ఇంకెవరో ఒక స్టార్ వాళ్ళ డాటర్ని, ఇఫ్ ఐ కాంట్ సే ఎస్ రాజీవ్ సుమా కనకాల వాళ్ళ డాటర్ని కూడా లైక్ సమ్హౌ ఇట్లా అంతా కమెంట్ బాడీ షేమింగ్ చేయటము, అందం మీద చేయడము, స్కిల్ మీద చేయడము, వాళ్ళు చేసే మదర్ అండ్ డాటర్ మీద చేయడము, లేకపోతే ఫాదర్ అండ్ డాటర్ చేస్తే మదర్ అండ్ సన్. అరే వాళ్ళు ఏదో ఆలోచించుకొని చేస్తున్నారు కదా, వాళ్ళ తండ్రిదో తల్లిదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆమోదంతో చేస్తున్నారు కదా. హూ ద హెల్ యు ఆర్ యూ టు జడ్జ్ దేర్? ఇఫ్ యూ లైక్ ఇట్ యాక్సెప్ట్ ఇట్, ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్ వేరే ఏమైనా ఇబ్బందిగా ఉండి ఇంకెవరైనా కమెంట్ చేస్తారనిపిస్తే మంచిగా ఇంట్లో వాళ్ళలాగా శ్రేయవులాషుల్లాగా పెట్టండి. కానీ ఇలాంటి చిల్లర కమెంట్స్ పెట్టి వాళ్ళ ప్రాణాలకు వాళ్ళ నిద్రలేని రాత్రులకు మీరు కారణమైతే ఖచ్చితంగా ఇదివరకు నేను కర్మ అనుభవిస్తారు కర్మ అని చెప్పేదాన్ని, బట్ ఈరోజు చెప్తున్నాను ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందిస్తుందనే వెయిట్ చేస్తాను 1000 కళ్ళతో. గవర్నమెంట్ నుంచి ఒక సైబర్ నుంచి రావాలి. ఎప్పుడైతే అది ఇమ్మీడియట్గా నోటీస్ పంపించేది ఒక నెంబర్ పెడితే ఇది తీసి స్క్రీన్ షాట్ పెట్టినట్టయితే వాళ్ళు అది కనుక్కొని వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళని రిమాండ్కి అట్లాంటి తరలించడం చేస్తే గనక, తరలించిన దాన్ని కూడా సోషల్ మీడియాలో చూపించినట్టయితే గనక దెన్ దీనికి అంతం ఉంటుందేమో అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇందాక రేణు దేశాయ్ గారి గురించి అండ్ దాంతోపాటు కొంతమంది గురించి మాట్లాడుతుంటే, రీసెంట్గా ఎప్పుడైతే ఉపాసన గారి డెలివరీ అయిపోయిందో ఆ పాపను చూపించలేదు ఎక్కడ, తను భయం పట్టుకుంది. ఇన్సెక్యూరిటీ కావచ్చు, ఎక్కడ పోలుస్తారో, ఎక్కడ కొలిక్కి వస్తారో, ఏమేమి ట్రోల్స్ చేస్తారన్న భయంతో తను ఎక్కడా పాపం చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. అవును, అయ్యో మొన్నెప్పుడో తిరుపతిలో కొంచెం కనిపిస్తుంది. అది ఏంట్రా బాబు, ఎవరికి ప్రైవసీ? ఆ ప్రైవసీ అని అంటే ఏంటి? అదే పోనీ అట్లా వచ్చాక కూడా మీరు వదులుతున్నారంటే పోలికలతోటి పెట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా చెప్పారంటే,
ఆడవాళ్ళ మీద కమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎట్లా రియాక్ట్ అవుతారు అది చదువుతారు. మాకు మనసు అంటే ఒక ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన మనిషిని డైరెక్ట్గా ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చాలా నీచత్వము అనేది ఆయన పేర్కొన్నారు. అదే రకంగా ఇప్పుడు ట్రోల్స్ని కూడా బాగా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి దీనికి ఒక అంతాన్ని కల్పిస్తే కనుక యూట్యూబ్ వీడియోస్ చేసుకునే వాళ్ళు కూడా కొంచెం చూసుకొని చెయ్యండి. మీ ఇంట్లో పిల్లలను ఇబ్బంది పడే టట్టు విదకుండా కాకుండా మీరు మనశ్శాంతి దెబ్బ తీసుకోకుండా ఉండేటి కూడా మీరు కొంచెం ఫిల్టరైజ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇఫ్ చేస్తే కనుక శిక్షలు పడతాయి అనేది గవర్నమెంట్ త్వరగా రిలీజ్ చేయాలని నేను కూడా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.